అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ అద్వితీయుడు, ఆయన నిరపేక్షాపరుడు, ఆయన ఎవరిపైన ఆధారపడలేదు, ఆయనకు ఎవరి అవసరమూ లేదు. అందరూ అల్లాహ్ పైనే ఆధారపడి ఉన్నాము. అల్లాహ్కు సంతానం ఎవ్వరూ లేరు మరియు ఆయన ఎవరికీ సంతానం కాదు. ఆయనకు సరిసమానులు ఎవ్వరూ లేరు. అల్హమ్దులిల్లా. ఖురాన్ నుండి జీవిత పాఠాలు అనే సిరీస్లో ఈరోజు 6వ పార. విశ్వాసులారా, అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు ఒక జాతి వారు మీపై చేయి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. విశ్వాసులు నమ్ముకోవాల్సింది కూడా అల్లాహనే. సూరా మాయిదా వర్స్ నంబర్ 11. ఈ వర్స్ గురించి ఖురాన్ వ్యాఖ్యాతలు చాలా సంఘటనల గురించి పేర్కొన్నారు. అందులో నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణం నుండి తిరిగి వస్తూ దారిలో ఒక చెట్టు కనిపిస్తే దాని కింద రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఆయన ఏం చేశారు అంటే ఆ చెట్టుకి వేలాడదీశారు అనమాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే అటుగా వస్తున్న ఒక పల్లెటూరు అతను ఏం చేశాడు అంటే ఆ ఖడ్గాన్ని తన చేతిలో తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అటాక్ చేయబోయాడు. ఆ ఖడ్గాన్ని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మెడ దగ్గర పెట్టి, ఓ ముహమ్మద్, ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షించగలరు అని ఆ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అటాక్ చేసి అడిగారు. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి మెడ పైన కత్తి ఉంది. ఆయన పైన ఈ వ్యక్తి అటాక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంచెం కూడా కంగారు పడలేదు, కొంచెం కూడా భయపడలేదు. వెంటనే ఆయన అన్నారు అల్లాహ్ అని ప్రశాంతంగా సమాధానమిచ్చారు. ఎంత అల్లాహపై విశ్వాసం లేకపోతే ఆయన అలా చెప్పగలుగుతారు? అదే మనమైతే భయపడిపోతాం, చెమటలు పట్టేస్తాయి, ఏం అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతాం, లేకపోతే బిగ్గరగా అరుస్తూ ఉంటాం వాళ్ళు వీళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేయాలి అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విశ్వాసాన్ని చూస్తే మనం ఏం నేర్చుకోవాలి అంటే, మొట్టమొదట మనం ఆపదలో చిక్కుకున్నా, కష్టాల్లో చిక్కుకున్నా, ఎప్పుడైనా సరే మనకి గుర్తు రావాల్సింది మనల్ని ఆ కష్టంలోంచి తీయగలిగే ఏకైక సమర్థుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని. ఈ సమాధానం వినంగానే అతని చేతిలో ఉన్న ఖడ్గం జారిపోయింది. షాక్ అయిపోయాడు. ఇంత నిక్ ఆఫ్ ద మూమెంట్ లో కూడా ఈయన అల్లాహ్నే గుర్తు చేసుకున్నాడు కదా అని అతనికే భయం వేసేసింది. వెంటనే తన చేతిలో ఉన్న ఖడ్గం జారి కింద పడిపోయింది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఖడ్గం తీసుకుని, ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు నానండి అని అడిగితే ఆ వ్యక్తి అల్లాహపై విశ్వాసాన్ని కలిగిన వాడు కాదు. కాబట్టి అతను అన్నాడు, నన్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే రక్షించాలి అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నవ్వేసి వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని పంపించేశారు. ఈ వర్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏమిటి అంటే, మనం నమ్ముకుంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని మాత్రమే నమ్ముకోవాలి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది కలిసి మనకి సహాయం చేయాలి అని అనుకున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గనక మనకి సహాయం అందాలి అని కోరుకోకపోతే ప్రపంచమంతా కలిసి కూడా మనకి సహాయాన్ని చేయలేరు. కాబట్టి మనకి అవసరం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలా గుర్తుకు రావాలి అంటే మన విశ్వాసం అనేది బలంగా అల్లాహ్ పైన ఉండాలి. అంతేగాని నేను ఈ ప్రపంచంలో ఎంతవరకు అయితే కృషి చేయగలనో అంతా కృషి చేసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అన్ని హెల్ప్స్ తీసుకొని ఇంక ఏది దొరకకపోతే అప్పుడు నమాజ్ చదువుతాను, అప్పుడు అల్లాహ్ను అర్థిస్తాను అంటే అది సరి అయిన విశ్వాసం కాదు. కష్టం వచ్చినా, ఆపదల్లో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ప్రతీదీ మనకి అల్లాహ్ తరపు నుండి వస్తుంది. అల్లాహ్ మాత్రమే మన సిచ్యువేషన్ని చేంజ్ చేయగల సమర్థుడు. కాబట్టి విశ్వాసులు విశ్వసిస్తే కేవలం అల్లాహ్ను మాత్రమే విశ్వసించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పి వినే కంటే ఎక్కువగా అమలు చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.